హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవన్ ట్రావెలర్ మనీ. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే యూట్యూబ్ రెవెన్యూ అనమాట. సో, నాకు యూట్యూబ్ నుండి పేమెంట్ అయితే వచ్చిందనమాట. సో, ఆ పేమెంట్ ఎంత, ఏంటి, అది ఎంత టైం పట్టింది, ఎంత వచ్చింది అనేది నేను ఈ వీడియోలో ఎండ్ వరకు చెప్తాను. కంప్లీట్‌గా చెప్తాను చూడండి. మీ టైం ఏం వేస్ట్ చేయకుండా చెప్పేస్తాను ఎంత వచ్చింది, ఏంటి అనేది. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. సో, మీరు చూసుకుంటే అంటే మెయిన్‌లీ ఈ వీడియో నేను ఇనీషియల్‌గా చేయకూడదనుకున్నాను. సో, ఏముందిలే దీనిలో ఏముంది, యూట్యూబ్ నుండి వచ్చే రెవెన్యూ చేయాల్సిందేముంది అనుకున్నాను కానీ, సో, ఇక్కడ 2 థింగ్స్‌కైతే నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే కొంతమంది చాలా తక్కువ మంది, ఎక్కువ మంది కాదు, చాలా తక్కువ మంది ఏంటంటే, "బ్రో నువ్వు యూట్యూబ్ మీదే బతుకుతున్నావేంటి బ్రో? నువ్వు ట్రేడింగ్‌లో మనీ సంపాదించుకోవచ్చు కదా! యూట్యూబ్ మీద నీకు యూట్యూబ్ నుండి యూట్యూబ్‌లో వీడియోస్ చేసుకుంటూ మనీ రావాల్సిన పనేముందంటున్నారు." సో, వాళ్ళకి కూడా ఆన్సర్ దొరుకుద్ది. యూట్యూబ్‌లో ఎంత మనీ వస్తుంది? నిజంగా దాని మీద నేను సర్వైవ్ అవుతున్నానా లేదా? సో, అది ఒక ఐడియా వస్తుంది. అట్ ది సేమ్ టైమ్ అంటే నా టైప్ ఆఫ్ కంటెంట్ అంటే నిజంగా యూట్యూబ్ నుండి మనీ ఎర్న్ చేయొచ్చు. బట్ నా టైప్ ఆఫ్ కంటెంట్ నాకులా వీడియోస్ అప్‌లోడ్ చేస్తే లైక్ ఇప్పుడు చూడండి, నేను మాక్సిమం స్క్రీన్ రికార్డెడ్ వీడియోస్ కదా! నా ఫేస్ కనిపియదు. ఏమి కనిపియదు. అన్నీ జెన్యూనే. బట్ నా ఫేస్ కనిపించదు. ఏమి కనిపించదు. సో, ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తే, ఇలా స్క్రీన్ రికార్డెడ్ వీడియోస్ చేస్తే మీకు ఎంత ఇన్‌కమ్ వస్తదనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుందనమాట. సో, మీకు ఎంత ఇన్‌కమ్ వస్తదనేది కూడా మీకు ఐడియా వస్తది. సో, నాకు యూట్యూబ్ టెక్నికల్ టర్మ్స్ గురించి ఏమి తెలీదు. అంటే ఆర్‌పిఎమ్, సీపీఎం వాటి గురించి నాకసలు ఏమీ తెలీదు. జస్ట్ నేనేంటంటే ఎవరైనా ఒక వీడియో ఈ వీడియో దీనిపైన వీడియో చేయండి అంటే, సో, దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నా దగ్గరుంటే వీడియో చేస్తాను. అదర్‌వైజ్ నేను వీడియో చేయను. సో, దానికి మించి నాకు ఎలాంటి దీని గురించి తెలీదు. పర్ వీడియోకి ఎంతొస్తది? పర్ 1000 వ్యూస్‌కి ఎంతొస్తది? ఇలాంటి టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. జస్ట్ నాకు మనీ ఎంతొస్తుంది? ఎవరైతే కొంతమంది నేను యూట్యూబ్ మీద సస్టైన్ అవుతున్నాను అనుకుంటున్నారో వాళ్ళకి ఒక ఐడియా వచ్చేది. లేదు, ఇన్ కేస్ ఎవరైనా యూట్యూబ్ ఇన్‌కమ్ సోర్స్‌గా తీసుకొని యూట్యూబ్‌లోకి వద్దాం అనుకుంటే వాళ్ళకి ఎంత మనీ వస్తుంది? సో, ఈ 2 థింగ్స్‌కైతే మీకు క్లారిటీ వచ్చిద్ది. సో, మీకు టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ యూట్యూబ్ ఇన్‌కమ్ చూపిచ్చే ముందు సో, చూసుకోండి, నా ఛానెల్‌లో నేను 126 వీడియోస్ అయితే చేశానన్నమాట ఇప్పటి వరకు. 126 వీడియోస్, 4.67 సబ్స్క్రైబర్స్. సో, నాకు కొంచెం త్వరగానే వచ్చింది అనుకుంటున్నాను నేను. త్వరగానే సబ్స్క్రైబర్స్ వచ్చారనుకున్నాను. చాలామంది చూస్తే 400, 500, 600 అంటే 300, 400, 500, 600 ఇంత వీడియోస్ ఉన్నాయి. సో, వాళ్ళన్ని వీడియోస్ చేసినా కూడా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బట్ నేను తక్కువ తక్కువ వీడియోస్‌కే నాకు బెటర్ సబ్స్క్రైబర్స్ వచ్చారని నా ఫీలింగ్. సో, అది నాకంటే బెటర్‌గా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సమ్‌వాట్ చేయగలిగారు అన్న ఫీలింగ్ నాకొచ్చింది. సో, నేను 4.67 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 126 126 వీడియోస్ అయితే చేశాను. సో, నా ఫస్ట్ వీడియో చూసుకుంటే మీరు 2023లో అప్‌లోడ్ చేశాను నేను. 2023లో. సో, ఇనీషియల్‌గా నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఏం లేదు. యూట్యూబ్ స్టార్ట్ చేయాలి. ఈ ఫారెక్స్ ట్రేడింగ్ రిలేటెడ్ ఎవరు చూస్తారులే. సో, అయినా మనకెందుకు అనుకున్నాను. బట్ నాతో ట్రేడ్ చేసేవాళ్ళు కొంతమంది చెప్పారనమాట. సో, యూట్యూబ్ స్టార్ట్ చేయి, ఏముంది అంటే ఈ ఫారెక్స్ ట్రేడింగ్ గురించి ఎక్కువ నాలెడ్జ్ లేదు కదా! సో, నీకు తెలిసిందే చెప్పు అన్నట్టు చెప్పారు. సరే, నేను కూడా చూద్దాం, స్టార్ట్ చేద్దాం. అట్‌లీస్ట్ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా అని నేను స్టార్ట్ చేశాను. అంతేగాని దీనిలో మనీ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, నా ఫస్ట్ వీడియో ఇది. మీరు చూసుకుంటే ఫారెక్స్ ట్రేడింగ్ మీరిక్కడ చూసుకుంటే నా ఫస్ట్ వీడియో అప్‌లోడ్ చేసింది. సో, ఇది స్టార్ట్ చేసేటప్పుడు నేనేంటంటే ఒక పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తున్నాను. యాక్చువల్లీ నేను అప్పటికి మానేశాను. పార్ట్ టైమ్ జాబ్ ఏం చేయట్లేదు. బట్ ఎందుకు అంటే మోటివేషన్ కోసం చేశాను ఈ వీడియో. నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసిందే పార్ట్ టైమ్ జాబ్ చేస్తూనే ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేశా. అంటే నేను ఇంట్లో ఇన్‌కమ్ ఏమి ఎవరిని అడగలేదు. ఇంట్లో నుంచి ప్రెషర్ చేసి మనీ తీసుకొని అలా చేయలేదు. సో, నేను పార్ట్ టైమ్ జాబ్ చేసి ఆ మనీని ఇన్‌కమ్‌గా కన్వర్ట్ చేసుకొని సో, కోర్సెస్ బై చేయడం లేదా మనీ పెట్టడం ఇట్లాంటివి నేను చేశాను తప్ప నేను ఎప్పుడు ఇంట్లో అడగలేదు. సో, నా ఓన్‌గా నేను బిల్డ్ చేసుకున్నది ఇప్పటి వరకు ఎవ్రీథింగ్ అనేది. సో, మీరిక్కడ చూసుకుంటే ఇది నా ఫస్ట్ జొమాటో చేస్తూ ఎలా అనేది. సో, నాకప్పుడు యూట్యూబ్ ఎలా అప్‌లోడ్ చేయాలో కూడా నాకు ప్రాపర్‌గా తెలీదు. సో, దీనికైతే 1000 వ్యూస్ వచ్చాయి. సో, మీరు చూసుకుంటే నేను ఎప్పుడు అప్‌లోడ్ చేశానంటే అక్టోబర్ 3, 2023. సో, ఈ టైంలో అయితే నేను అప్‌లోడ్ చేశాననమాట. ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్, 5 మంత్స్ అవుతుంది. సో, 2 ఇయర్స్, 5 మంత్స్ అవుతుంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి. సో, కొంచెం మధ్యలో ఇర్రెగ్యులర్ అయ్యాను. తర్వాత మళ్ళీ కంటిన్యూయస్‌గా అప్‌లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. సో, ఇలా అయితే ఉండేదనమాట. ఓకే. సో, 2 ఇయర్స్ అవుతుంది. సో, 2 ఇయర్స్‌కి గాను నాకెంత ఇన్‌కమ్ వచ్చిందంటే మీకిప్పుడు లైవ్‌లో చూపిస్తాను చూడండి. నేను యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్తున్నాను. సో, యూట్యూబ్ స్టూడియోలో ఇక్కడ నాకెలా యాక్చువల్లీ నేను ఎక్కువ ఓపెన్ చేయను. నాకు ఇవి ఎర్నింగ్ సెక్షన్ గాని వీటి గురించి నాకు తెలీదు. ఎనలైటిక్స్ ఆర్ ఎర్న్ అనుకుంటా. ఎర్న్ వాచ్ పేజ్ యాడ్స్ అంతే కదా! వాచ్ పేజ్ యాడ్స్, సీ మై అనలిటిక్స్.
ఓకే. రైట్. ఓకే. డైరెక్ట్ అనాలిటిక్స్‌లోకెళ్ళే వస్తుంది. సో, మీరిక్కడ చూసుకుంటే రెవెన్యూ వాచ్ పేజ్ యాడ్స్ అని ఉంది. నాకు ఓన్లీ యాడ్స్ ద్వారానే రెవెన్యూ వస్తది. నేను ఇంకేం ఆన్ చేసుకోలేదు. లైక్ ఈ సూపర్ గిఫ్ట్స్ గాని, అఫిలియేటెడ్ ప్రోగ్రామ్ ఇవేవో ఉన్నాయి. అవేవి నేను ఆన్ చేసుకోలేదు. అసలు నేను పట్టించుకోను ఈ యూట్యూబ్ ఇన్‌కమ్ గురించి. ఆల్ పైన క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ లాస్ట్ 28 డేస్‌లో ఇంత రెవెన్యూ జనరేట్ అయిందని చూపిస్తుంది. ఆహ్, లైఫ్ టైమ్ పెడతాను చూడండి. ఇప్పటి వరకు ఎంత ఫస్ట్ పేమెంట్ ఎంతొచ్చిందో మీకు తెలుసుద్ది. ఇక్కడొచ్చింది చూడండి. ఇది నాకు వచ్చిన ఫస్ట్ పేమెంట్. ఇది కాదు యాక్చువల్లీ నాకు మీకో స్క్రీన్ షాట్ ఇస్తాను చూడండి. నాకు పేమెంట్ వచ్చింది. ఎంతొచ్చిందంటే $125 అనమాట. డాలర్స్‌లో చెప్పాలంటే $125. అది టాక్సెస్ పోను. నా నా అకౌంట్‌లో క్రెడిట్ అయిందొచ్చేసి 11,1192 పైసా అనేది యాడ్ అయిందనమాట. అంటే అప్రాక్సిమేట్‌లీ ఒక రూ. 11,000 అయితే యాడ్ అయింది. సో, నేను దీనికంటే ఎక్కువ ఆ థంబ్‌నెయిల్స్‌కి, యూట్యూబ్ కోర్స్‌కే మనీ స్పెండ్ చేశాను. సో, ఇప్పుడు మీకు అర్థమై ఉంటది. 2 ఇయర్స్ ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్, 5 మంత్స్ అంటే 2½ మంత్స్ నేను టైమ్ స్పెండ్ చేస్తే నాకొచ్చిన రెవెన్యూ ఇది యూట్యూబ్ నుండి. సో, దీని మీద నేను చాలా మంది సస్టైన్ అవుతున్నాను. యూట్యూబ్ మీద వచ్చే డబ్బులతో సస్టైన్ అవుతున్నానని చాలామంది అన్నారు. సో, యూట్యూబ్ మీద వచ్చే డబ్బులతో సస్టైన్ అవ్వాలంటే అసలు ఈ పాటికి నేను ఎప్పుడో ఎళ్ళిపోయేవాడిని. సో, యూట్యూబ్‌లో వచ్చే మనీ నాకసలు అది నీడ్ లేదు. నాకు యూట్యూబ్ నుండి వచ్చేది అసలు మెయిన్ సోర్సే కాదు. అసలు సోర్సే కాదు. జస్ట్ నేను చేసిన దానికి బై ప్రొడక్ట్ వస్తుంది. అంతే తప్ప నాకిది మెయిన్ సోర్స్ కాదు. మీరు చూసుకోవచ్చు లైఫ్ టైమ్ ఇక్కడ ఇది రిఫ్రెష్ మీకు కావాలంటే రిఫ్రెష్ కూడా చేసి చూపిస్తాను. సో, సో, ఇప్పటి వరకు టు కంటిన్యూ ప్లీజ్ టైప్ యాహ్! సో, యూట్యూబ్ నుండి వచ్చే మనీ అసలు మ్యాటరే కాదు. సో, మీలో ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, యూట్యూబ్ మనీ ద్వారా మీరు సస్టైన్ అవ్వాలి అంటే చూసుకోండి. ఈ అనలిటిక్స్ ఒకసారి చూసుకోండి. చూసుకొని మీకు కాన్ఫిడెన్స్ ఉంది. మీరు దీని మీద సస్టైన్ అవ్వాలి అంటే చేయగలరు అనుకుంటే చేయండి. సో, నా సజెషన్ అయితే అంత ఈజీ అయితే అస్సలు కాదు ఇందులో మనీ రావడం. అంటే ఇనఫ్ మనీ కూడా రాదు. మీరు ఒకానొక టైంలో మీరు థంబ్‌నెయిల్స్ పెట్టే మనీ కూడా దీనిలో రాదు. సో, మీరు దీని నుండి టూ మచ్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. టూ మచ్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తే ఓవర్ ద పీరియడ్ మీ వ్యూస్ పెరిగి, మీ కంటెంట్ పెరిగి, మీ సబ్‌స్క్రైబర్స్ పెరిగి మీకు మనీ ఏదైనా రావచ్చేమో గానీ, సో, అప్పటి వరకు మీరు దీని నుండి అసలు ప్రాపర్ మనీ ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ఇప్పుడు 2 ఇయర్స్, 6 మంత్స్‌కి ఇక్కడ ఇచ్చిన 14,000 కూడా నాకు రాలేదు. ఇందులో టాక్స్ పోను 11,000 వచ్చింది. రూ. 11,100 వచ్చింది. సో, నేను ఆ 11,100తో ఏం చేసుకోవాలో కూడా తెలీదు. సో, మీరేదైనా ఐడియా ఉంటే ఇవ్వండి. 11,100తో ఏం చేద్దాం అనేది. సో, సో, ఇదే కంటెంట్. సో, ఇప్పటి వరకు చాలా సపోర్ట్ చేశారు యాక్చువల్లీ. నేను అనుకున్నాను అసలు అంటే నా వీడియోస్ అసలు ఎవరు చూస్తారు? నా వీడియోస్ కూడా చూస్తారా? అందులో ఫారెక్స్ ట్రేడింగ్. నేను సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ కూడా ఫారెక్స్ ట్రేడింగ్. ఫారెక్స్ ట్రేడింగ్‌లో తెలుగులో అసలు ఎవరు చూస్తారు? దీని గురించి ఎక్కువ కనీసం తెలిసిన వాళ్ళే లేరు కదా! ఇది ఎవరు చూస్తారు అనుకున్నాను. బట్ నేను అనుకున్న దానికంటే బెటర్ సపోర్ట్ అయితే వచ్చింది. టోటల్ 4,672. నేను వీడియోస్ అప్‌లోడ్ చేయకపోయినా కూడా నాకు బెటర్ వ్యూసే వచ్చాయి. నాకు చాలా వీడియోస్‌కి ఒక వీడియోకైతే 25,000 వ్యూస్ వచ్చాయి. లైక్ ఏ వీడియో అంటే ఒక వీడియో ఉంటది. ఫారెక్స్ ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలనేది. సో, మీరు చూడకపోతే చూడండి. అది చాలా మంచి వీడియో ఫారెక్స్ ట్రేడింగ్. యాక్చువల్లీ ఒక రోడ్ మ్యాప్ అనేది ఎవరు ఇవ్వలేదు. ఫారెక్స్ ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? ఏంటి అనేది ఒక రోడ్ మ్యాప్ ఇవ్వలేదు. సో, దాని గురించి అయితే నేను ప్రాపర్‌గా వీడియో చేశాను. అండ్ ఫారెక్స్ కోర్స్ కూడా 20 వీడియోస్ అప్‌లోడ్ చేశాను నేను. ఫారెక్స్ కోర్స్ బేసిక్స్ మీకు కంప్లీట్ బేసిక్స్ అని ఇన్ డెప్త్‌గా కవర్ అవుతాయి. అంత మంచిగా చేశా ఆ వీడియోస్ అన్నీను. దానికి కూడా మంచి వ్యూవర్‌షిప్పే వచ్చింది. ఇక్కడ ఉంటది చూడండి ఇదిగోండి. ఫారెక్స్ ట్రేడింగ్ ఈ వీడియోకి 25,000 ఇక్కడ వ్యూస్ ఎలా చూడాలి? అనలిటిక్స్ 27,000 వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. 27.6K వ్యూస్ వచ్చాయి. సో, ఇది చాలా మంచిగా వెళ్ళింది. చాలా ఉన్నాయి ఇంకా 10,000 వ్యూస్ వచ్చినున్నాయి. 15,000 వ్యూస్ వచ్చినవి ఉన్నాయి. మంచి మంచి వీడియోసే ఉన్నాయి. చాలా బెటర్‌గా రీచ్ అయినవే. అంటే రిమైనింగ్ వాళ్ళకి అది బెటరో కాదో తెలీదు కానీ, నాకైతే అది బెటరే అనిపించింది. అసలు ఫారెక్స్ ట్రేడింగ్ వీడియోస్ చూడడమే తక్కువ. అలాంటిది ఒక 28,000 వ్యూస్ వచ్చాయంటే అది గ్రేట్ అనిపించింది నాకైతే. సో, మీరు కామెంట్ చేయండి అది గ్రేటో కాదో నాకు కూడా తెలీదు. సో, 600 సబ్‌స్క్రైబర్స్ వచ్చారు ఈ వీడియోకి. అండ్ ₹3,208 రెవెన్యూ వచ్చిందంట. ఇప్పుడే చూసాను నేను కూడా ఇది. సో, ఇప్పుడే నేను యాక్చువల్లీ ఈ ఎర్నింగ్ సెక్షన్ అనేది ఇప్పుడే ఓపెన్ చేశా. పేమెంట్ పడినాకే. మీకు ఆ స్క్రీన్ షాట్స్ కూడా పక్కన వస్తాయి. మెయిల్స్, స్క్రీన్ షాట్స్ ఎవ్రీథింగ్. సో, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇప్పటివరకు చాలా సపోర్ట్ చేశారు. మంచి వీడియోస్ చేశానని అనుకుంటున్నాను. చాలా సపోర్ట్ చేశారు. సో, ఇక్కడి నుంచి కూడా బెటర్ వీడియోస్ చేయడానికే ట్రై చేస్తాను. సో, ఈ సపోర్ట్ ఎలా ఇస్తాననుకుంటున్నాను. సో, ఇవ్వకపోయినా ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన దానికి చాలా అంటే చాలా థ్యాంక్ యూ. సో, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా మన వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. సో, మన వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.
సో, మీకు క్రిప్టో రిలేటెడ్ గానీ, నార్మల్ ట్రేడింగ్ రిలేటెడ్ డౌట్స్ గానీ, ఏమున్నా ఇక్కడ మీరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. డైరెక్ట్‌గా మీరు అడగొచ్చు. సో, ఇక్కడైతే మేము హెల్ప్ చేస్తామనమాట. ఆర్ మీకు కోర్స్ గానీ, లేతే ట్రేడింగ్ ప్రీమియం అకౌంట్స్ గానీ, ఇంక ఎనీ అదర్ డౌట్స్ ఏదున్నా ఫారెక్స్ ట్రేడింగ్ రిలేటెడ్, నా ఇండియన్ ట్రేడింగ్ కాదు. ఫారెక్స్ ట్రేడింగ్ రిలేటెడ్ అయితే మీరు ఆ డౌట్స్ అడగొచ్చు. సో, మీ డౌట్స్ క్లియర్ చేయొచ్చు. సో, యాహ్! ఈ వీడియోకైతే ఇంతే. సో, ఇంతకంటే చెప్పడానికి గూడా ఏం లేదు. సో, థాంక్ యూ ఎవ్రీవన్. సో, యాహ్!